ఏమంటానంటే బాబాకి కనెక్టెడ్గా ఉండేటువంటి వర్క్, ఆ వర్క్కి ఇంపార్టెన్స్ అంతవరకే. ఒక బాబా ఫోటోని ఎడిట్ చేశారు, ఒక సత్సంగాన్ని ఎడిట్ చేశారు, అంతసేపు మనకు బాబా మీద, బాబా కనెక్టెడ్గా మన కనెక్షన్ పెంచేదిగా ఉండాలి, అంతవరకే దానికి. ఇది ఆ తర్వాత ఏమవుతుంది మనకొద్దు. వర్క్ యొక్క ఇంపార్టెన్స్ అంతవరకే. వర్క్ మిమ్మల్ని బాబా దగ్గరికి తీసుకుపోదు, వర్క్తో మీకు ఉండేటువంటి కనెక్షన్ బాబా దగ్గర తీసుకుపోతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు రెండింటికి డిఫరెన్స్ తెలిసిందా? నేను ఇంత బాబా వర్క్ చేశాను అని బాబా దగ్గర తీసుకుపోతాను కాదు. ఈ వర్క్ చేసేటప్పుడు ఎంతవరకు నేను బాబాతో కనెక్షన్ పెంచింది, కనెక్టెడ్నెస్ పెంచింది, అది నేను బాబా దగ్గర తీసుకుపోయాను. ఆ కనెక్టెడ్నెస్ పెంచుకునేదానికి సత్సంగం కానీ, వర్క్ కానీ, ఇవన్నీ కూడా దానికి దోహదం చేయాలి. బాబా నావాడు, నేను బాబాకు సంబంధించిన వాడిని. ఐ బిలాంగ్ టు బాబా. నేను సాయి భక్తులు నేను చెప్పుకునే దానికి నాకు ఎక్కడ ఇది లేదు. మనం బోర్డు వేసుకుని తిరుగుతా కావాలంటే. నువ్వెవరో అంటే టక్క నిద్రపోయినప్పుడు చెప్పగలగాలి, నేను ఫలానా ఫలానా అని కాదు, ఆమె సాయి ఒకటి. ఆ ఐడెంటిటీ రావాలి. నేను ఎక్కువ స్ట్రెస్ చేసేటువంటిది ఆ ఐడెంటిటీ గురించి. ఆ ఐడెంటిటీ వస్తే ఇంకేం లేదు. ఆ ఐడెంటిటీ రావడానికి మిగతా అన్ని దోహదం చేయాలి. దోహదం చేస్తే వాటిని పట్టుకోండి, దోహదం చేయకపోతే విడిచిపెట్టేయండి, అంతే. మన గమ్యం వైపు మనం పోతుంటాం. మనం వేసే ప్రతి అడుగు మన లక్ష్యం వైపుకే పడాలి. అటు పడకూడదు, ఇటు పడకూడదు, వెనక్కి పడకూడదు.